న్యూస్ సెరవెల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జెండాను ఎగరవేస్తాము. ఒకటి ఆగస్టు 15, ఇంకొకటి జనవరి 26. ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చినందుకు చిహ్నంగా మన జాతీయ జెండాను కింది నుంచి పైకి లాగి ఎగరవేయడం జరుగుతుంది. ఇంకోటి జనవరి 26న మన ఆల్రెడీ స్వతంత్రం వచ్చింది, గణతంత్రంగా ఉన్నాం కాబట్టి మనం పైకే లాగి పైనే ఆవిష్కరిస్తామండి జెండాని. ఈ రెండు తేడాలు. ఇంకోటి స్వతంత్ర దినోత్సవాన్ని మన ప్రధానమంత్రి గారు ఎర్రకోటలో ఎగరవేస్తారు. అలాగే మన గణతంత్ర దినోత్సవాన్ని రాష్ట్రపతి గారు మన గేట్వే ఆఫ్ ఇండియాలో ఎగరవేస్తారండి. దీనికి రీజన్స్ ఏంటిదంటే, మన రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రపతి అనే పోస్ట్ని మన రాజ్యాంగం ద్వారానే తీసుకొచ్చారండి. అంతకుముందు రాష్ట్రపతి ప్లేస్లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పోస్ట్ ఉండేది. దానికి చివరగా చేసింది మన రాజగోపాలాచారి గారు. సో అప్పటి నుంచి రాష్ట్రపతి 1950 తర్వాత మన ప్రైమరీ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉండడం జరుగుతుందండి. సో ఇలా జనవరి 26నే మనం దీన్ని ఎందుకు ఎగరవేస్తాము అంటే, రాజ్యాంగం అమలు చేసింది మాత్రం 1949 నవంబర్ 26నే. కానీ జనవరి 26నే ఎందుకు చేసుకుంటామంటే, మన అతివాదులు మరియు మితవాదులు మనకు స్పెషల్ డొమినియన్ స్టేటస్ కావాలని బ్రిటిష్ వారిని అడిగినప్పుడు వారు కొంత నిర్లక్ష్యం చేయడం జరిగింది. సో అందుకనే 1929 లాహోర్ సమావేశంలో ఈ మన అతివాదులు మితవాదులు అందరూ కలిసి కూడా మనది ఈ పోరాటాన్ని కొంచెం తీవ్రతరం చేయాలి, వాళ్ళని కొంచెం ప్రెజర్ పెట్టాలి అనే ఉద్దేశంతో పూర్ణ స్వరాజ్ అనే నినాదంతో రావడం జరుగుతుందండి. అప్పటి నుంచే మనం జనవరి 26న ఈ జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుంది. ప్రతి దేశానికి కూడా ప్రభుత్వం ఎంత అవసరమో ఆ ప్రభుత్వానికి రాజ్యాంగం కూడా అంతే అవసరం. ఇప్పుడు దేశానికి మనం ప్రభుత్వం శరీరం లాగా అనుకుంటే, ఆ శరీరానికి ఆత్మ అనేది మన రాజ్యాంగం అండి. సో రాజ్యాంగంలో అన్ని విషయాలు కూడా కూలంకుషంగా, అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, స్వతంత్రం, వారి యొక్క హక్కుల గురించి వివరించడం జరుగుతుందండి. దాని ప్రకారమే మనం ఈరోజు ఇలా స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం మాత్రం రాజ్యాంగమే. సో 1947 స్వతంత్రం వచ్చాక ఆగస్టు 29న మన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి, అక్కడ మన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అంబేద్కర్ గారు అన్ని దేశాల యొక్క రాజ్యాంగాన్ని కులంకుశంగా వాళ్ళ యొక్క పరిశీలించి మన భారత రాజ్యాంగాన్ని సత్తాక, సార్వభౌమాధికార, ప్రజాస్వామ్య, లౌకిక మరియు గణతంత్ర దినోత్సవంగా అభివర్ణించారండి. సో దీంట్లో మీ అందరికీ తెలుసు దీని మీనింగ్ ఏంటో కూడా. సో రాజ్యాంగం అనేది చాలా గొప్పదండి. దాన్ని తయారు చేసిన బిఆర్ అంబేద్కర్ కూడా చాలా మహానుభావురండి. సో వారికి ఒక్కసారి మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.